ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా నల్గొండ జిల్లాలో పోలింగ్ కేంద్రం ఎక్కడైతే కౌంటింగ్ ప్రక్రియ జరిగిందో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అట్లాగే డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య తీవ్ర మాటల యుద్ధం అయితే జరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఉరుమడ్ల గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రం ఏదైతే ఉంటుందో అక్కడ మాటల యుద్ధానికి దిగారు వీళ్ళిద్దరు కూడా. సో ఆ ఉద్రిక్త వాతావరణం మధ్యలో ఇప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళని శాంతపరిచి పంపించే ప్రయత్నం ఒకటి జరిగింది. ఇక నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులపై అయితే దాడి చేశారు కాంగ్రెస్ నాయకులు. కత్తులు రాళ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి. 4 బీఆర్ఎస్ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. కేతిపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఎలాగైనా గెలవాలనే ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ నాయకులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టుగా చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైనటువంటి 4 బీఆర్ఎస్ నాయకులనైతే నకరేకల్ ఆసుపత్రికి తరలించి వాళ్ళనైతే ట్రీట్మెంట్ చేస్తున్న సిచ్యువేషన్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే దాడులు చేస్తున్నారు. అయినా సరే పోలీసులు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ నాయకులపైపే వాళ్ళు వేలెత్తి చూపుతున్నారు. బీఆర్ఎస్ నాయకులనే వాళ్ళు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు అనే వర్షన్ అక్కడ నల్గొండ జిల్లాకి సంబంధించిన అప్డేట్. ఇక భార్య సర్పంచ్ అయింది, భర్త ఉప సర్పంచ్ అయిండు. అది ఎక్కడ అంటే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని లింగోజీ తండా గ్రామానికి చెందినటువంటి జాదవ్ మాయ, ఆమెకు 88 ఓట్ల మెజార్టీతో ఆమె సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఇక అదే గ్రామ పంచాయతీలో అధిక ఓట్లతో వార్డు సభ్యునిగా జాదవ్ హరినాయక్ ఎన్నికై ఆయన ఉప సర్పంచ్గా గెలుపొందినటువంటి సిచ్యువేషన్. సో ఈ ఎన్నికల ఫలితాలు చిత్ర విచిత్రాలు చాలా జరిగాయి. అందులో భాగంగా ఇప్పుడు భార్యనేమో సర్పంచ్, భర్తనేమో ఉప సర్పంచ్. సో బంపర్ బొనాన్జా అంటారు కదా, ఆ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఇక పూర్తిగా ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం మేరకైతే పూర్తిగా ఈ ఎన్నికల్లో గెలుపు ఎంతవరకు ఇప్పటివరకు మనకున్నటువంటి అప్డేట్ ప్రకారంగా అయితే మనం చూస్తే గనక ఇప్పటి వరకు రిజల్ట్స్లో మొత్తంగా అయితే కాంగ్రెస్ 1119 గెలుపొందింది. బీఆర్ఎస్ పార్టీ ఏమో 511, బీజేపీనేమో 95 మాత్రమే, ఇతరులేమో 244 గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ వికారాబాద్ జిల్లా కొడంగల్లో కొంత ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఎందుకంటే కొడంగల్ మండలం కాజా అహ్మద్పల్లిలో ఓటమితో మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది లక్ష్మి అనే మహిళ. ఎందుకు అనంటే ఈ వికారాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనటువంటి కొద్ది గంటల్లోనే ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఈమె సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మి ఈ ఎన్నికల్లో ఓటమి పాలైంది. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది, పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సో ఈ సమాచారం అందడంతో ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతోనే లక్ష్మి తీవ్ర నిరాశకు గురైనట్టు గ్రామస్తులు చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు, వెంటనే స్పందించిండ్రు. ఆమెను దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించిండ్రు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు అయితే చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనతో ఈ గ్రామంలో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఎన్నికల పోటీ రాజకీయంగా వేడెక్కినటువంటి పరిస్థితుల్లో ఈ సంఘటన పట్ల ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం సర్పంచే కదా, అందులో ఏముంది, ఇంత ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడాల్సిన అవసరం ఏమి ఉంది అన్నటువంటి మాట మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. పోలీసులు అయితే వెంటనే అక్కడికి చేరుకొని ఘటనా స్థలానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.